హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ, మటన్ చారు. ఓకే, ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ చారు ఎలా చేయాలనేసి చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నేను ఎలా చేస్తానో అదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అలా చేశారనుకోండి, మీ చేతిలోనే చేసిన మటన్ కర్రీ తినాలంటారు, అలా ఉంటుంది. సో కావాల్సినవి మటన్ 1/2 kg. సో ఇది వచ్చింది అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, ఫ్రెష్గా అప్పటికే చేసి పెట్టుకోండి, స్టోర్ చేసింది యూజ్ చేయొద్దు. టమోటో 1, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కరివేపాకు. పెనంలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇది 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇది రాళ్ళుప్పు, 1 స్పూను పసుపు పొడి. రిమైనింగ్ మసాలా పొడులు ప్రాసెస్లో చెప్తానండి. ఇప్పుడు మనం ఫస్ట్ మటన్ వేసుకోవాలి. అందరూ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటారు కదా, అలా అస్సలు చేయొద్దండి. సేమ్ నేను చూపించిన విధంగానే మీరు కూడా చేయండి. మటన్ అదిరిపోతుంది అసలు. మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నీటి వాసన అనేది ఉంటుంది, మళ్ళీ తినాలనిపించే రేంజ్లో ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఇలా అన్నీ వేసేసుకోండి. మీకు ఒకవేళ వీడియో అర్థం కావట్లేదు అంటే రిపీట్ చేసి చూసుకోండి, నోట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏది మిస్ అవ్వకుండా అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ మటన్ వేసుకుంటాం కదా, ఇలా అల్లం వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, టమాటో తర్వాత యాడ్ చేసుకోవాలి. అన్నిటితో పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేస్తే టేస్ట్ బాగుంది, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అంతా మటన్ పడతాయి. అప్పుడు నీటి వాసన చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ అదిరిపోతుంది. నెక్స్ట్ టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, మళ్ళీ తినాలనిపిస్తుంది, ఆ రేట్లో ఉంటుంది. ఓకేనండి, ఇదే విధంగా చేస్తాను. నేను కడాయిలో చేస్తున్నాను, కుక్కర్లో చేస్తే అంత బాగుండదు. కుక్కర్లో చేస్తే టేస్ట్ అసలు బాగుండట్లేదు. ఇట్లా స్టీల్ కడాయి ఉంటే చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి బాగా ఉడకాలి. ముక్కలంతా ఒక 20 మినిట్స్ పడుతుంది ప్రాసెస్. ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి నీళ్ళు వస్తుంది కదా మటన్లో నుంచి, అప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్లోకి వేసుకునే మసాలాలన్నీ చూపిస్తున్నాను. సో నాకు ఈస్టర్న్ మసాలాలు అంటే ఇష్టము. సో మటన్ మసాలా తీసుకున్నాను, అది చిన్న స్పూన్తో 2 స్పూన్లు. తర్వాత వచ్చేసింది నార్మల్ ఇంట్లో ఉన్న మసాలాలు. చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్. ఇందులోకి మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పెప్పర్, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంది ఆల్రెడీ. ఇది ఒక 1/2 స్పూన్. నాకు ఈ మెజర్మెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలా అనేసి చేస్తున్నానండి, స్పూన్లో చేయకుండా. ఇది ఒక 1/2 స్పూన్. ఫస్ట్ టైం చేసేవాళ్ళకి చెప్తున్నాను. సో ఆల్రెడీ కర్రీస్ అన్నీ చేసే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఇది కూడా 1/2 స్పూన్. పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇంతే అండి మసాలా పొడి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వాటర్ వస్తుంది కదా, 5 మినిట్స్ ఫ్రై అయింది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, 1/2 గ్లాస్ వాటర్, ఎందుకంటే పొరుగు అంటుకుండా ఉండడానికి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి, మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లోనే ఉడకాలి. ఓకే, అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటున్నానండి. సో కొంచెం క్వాంటిటీనే కదా, 2 టైమ్స్ తినేంత. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా మసాలా పొడి అంతా, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా బాగా నైస్గా రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, మటన్ మసాలా పట్టేసుకున్నాను, మిక్సీ బాగా నైస్గా రుబ్బేసుకున్నాను. మనము ఈ మసాలా వచ్చి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అంటే 80% మటన్ ఉడికిన తర్వాత వేసుకోవాలి.
లేకపోతే మటన్ సరిగా ఉడకదు. ఇలా మటన్ తిప్పుతూ కలబెట్టుకుంటూ ఉండాలండి. ఎవ్రీ 5 minutes 10 minutesకి ఒకసారైనా కలబెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు చక్కగా ఉడుకుతుంది అన్ని పక్కల. ఫ్రెండ్స్, మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాకి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. టోటల్ 40 to 45 minutes పడుతుంది మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ రావాలంటే. ఎందుకంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాం కదా, అందుకని. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఓకే, 2 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీడియంలో పెట్టుకొని 10 to 15 minutes మీడియం టు సిమ్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటే 10 to 15 minutes అంతే అండి, కర్రీ అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారా, మటన్ కర్రీ అయిపోయింది. టేస్టీ మటన్ కర్రీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారా, ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం. ఫ్రెండ్స్, వేడి మటన్ కర్రీ రెడీ. రైస్లో వేసుకొని లాగిన్ చేసేయడం. సేమ్ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి. మటన్ అసలు స్మెల్ అంత నీచు వాసన ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మటన్ కూర చేసుకొని తిని టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వేడి మటన్ చారు రెడీ అయిపోయిందండి. సో వాసన అయితే గమ్మగమ్మలు ఆడిపోతుంది. వావ్, యమ్మీ, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని సాల్ట్ మీకు తగ్గట్టు వేసుకొని తినండి.